గైస్ ఐపీఎల్ 2008 నుంచి 2025 వరకు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఆటగాళ్లు రిటైర్మెంట్ అనంతరం కోచ్లు, కామెంటేటర్లు, టీమ్ మెంటర్లు వంటి విభిన్న పాత్రల్లో కొనసాగుతున్నారు. అయితే 2025లో ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఈ స్టార్లు క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వాళ్ళెవరో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2025 సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కు ప్రదానం చేసే ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకోవడానికి ప్రతి ఆటగాడు పోటీ పడతాడు. అయితే 2008 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఆరెంజ్ క్యాప్ ని గెలుచుకున్నారో చూద్దాం. 2008 షాన్ మార్ష్ కింగ్స్ 11 పంజాబ్ టీం తరపున 616 పరుగులు చేశాడు. షాన్ మార్ష్ తొలిసారి ఆరెంజ్ క్యాప్ ని గెలిచిన ఆటగాడు. ఆసీస్ తరపున కూడా మంచి ప్రదర్శన కనబరిచిన మార్ష్ గాయాల కారణంగా తన కెరీర్ ను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం అతను వెస్టర్న్ ఆస్ట్రేలియాలో యువ క్రికెటర్లకు శిక్షణ అందిస్తున్నాడు. 2009 మాథ్యూ హెడెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 572 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా హెడెన్ 2009 ఐపీఎల్ లో తన మాంగూస్ బ్యాట్ తో ప్రత్యర్థులను భయపెట్టాడు. రిటైర్మెంట్ తర్వాత అతను ప్రసిద్ధ కామెంటేటర్ గా మారి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లోనే తన విశ్లేషణతో అభిమానులను అలరిస్తున్నాడు. ఆ తర్వాత 2010 సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున 618 పరుగులు చేశాడు. 2010లో ముంబై ఇండియన్స్ ను ఫైనల్ కు నడిపించిన సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కు దగ్గరగానే ఉన్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మెంటర్ గా సేవలు అందిస్తున్నాడు. అదనంగా అతను అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ తన మద్దతునిచ్చాడు. 2011, 2012 క్రిస్ గెయిల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2011 సీజన్ లో 608 పరుగులు, 2012 సీజన్ లో 733 పరుగులు చేశాడు. క్రిస్ గెయిల్ తన పవర్ హీటింగ్ తో అభిమానుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 2021లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన గెయిల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్లలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తన వినోదపూరిత వీడియోలతో, డీజే పర్ఫార్మెన్స్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇక 2013 మైకెల్ హస్సీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 733 పరుగులు చేశాడు. అనుకూలత, స్థిరత్వం కలిగిన హస్సీ 2013లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ గా మారి తన అనుభవాన్ని యువ ఆటగాళ్లకు పంచుతున్నాడు. 2014 రాబిన్ ఉతప్ప కోల్కతా నైట్ రైడర్స్ తరపున 660 పరుగులు చేశాడు. కేకేఆర్ టీం 2014లో టైటిల్ గెలుచుకోవడంలో ఊతప్ప కీలక పాత్ర పోషించాడు. 2022లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్ గా మారి అంతర్జాతీయ టీ20 లీగ్లలో కూడా పాల్గొంటున్నాడు. ఇక 2015, 2017, 2019 డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 2015లో 562 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో అత్యధికంగా 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వార్నర్ ఇప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఏ ఫ్రాంచైజీ అతన్ని తీసుకోలేదు. ఇక 2016, 2024 విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 2016లో 973 పరుగులు, 2024లో 741 పరుగులు చేశాడు. 2016లో విరాట్ కోహ్లీ సాధించిన 973 పరుగులు రికార్డ్ ఇప్పటికీ ఎవరు చేరుకోలేని ఘనత. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ కోహ్లీ ఇప్పటికీ బెంగళూరు జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక 2018లో కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 735 పరుగులు చేశాడు. సంజ్ఞాశీలమైన నాయకత్వం, బ్యాటింగ్ నైపుణ్యంతో విలియమ్సన్ 2018లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక పోతే 2020లో కేఎల్ రాహుల్ కింగ్స్ 11 పంజాబ్ తరపున 670 పరుగులు చేశాడు. 2020లో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత జట్టులో కూడా ప్రధాన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. 2021లో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 635 పరుగులు చేశాడు. తన సంచలనాత్మక ప్రదర్శనతో 2021లో చెన్నై జట్టును టైటిల్ గెలిపించిన గైక్వాడ్ ఇప్పటికే సిఎస్కే తరపున నంబర్ 1 ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక 2022లో జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున 863 పరుగులు చేశాడు. 2022లో అద్భుత ప్రదర్శన చేసిన బట్లర్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ లోనూ అతను ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు. 2023లో శుభ్మాన్ గిల్ గుజరాత్ టైటన్స్ తరపున 890 పరుగులు చేశాడు. 2023లో గుజరాత్ టైటన్స్ ను ఫైనల్ కు నడిపించిన గిల్ తన అద్భుతమైన ఫామ్ తో భారత జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలో అతను భారత క్రికెట్ భవిష్యత్తుగా నిలుస్తున్నాడు. ఇక 2025 ఐపీఎల్ సీజన్ జరుగుతున్నందున ఈ ఏడాది ఎవరు ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటారో వేచి చూడాలి. గత విజేతలు తమ సుప్రీం బ్యాటింగ్ నైపుణ్యాలతో ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. టోర్నమెంట్ మెరుగయ్యే కొద్దీ ఈసారి ఎవరు గెలుచుకుంటారో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో ఎవరు ఆరెంజ్ క్యాప్ ని గెలుచుకుంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.